గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు తారీఖు 9 నవంబర్ 2024. నేను ప్రొఫెసర్ డాక్టర్ I.B. రాజు. ఒక సర్జన్ని. ఒక మెడికల్ కాలేజీకి, పెద్ద మెడికల్ కాలేజీకి PGDని, ఒక వెరీ పెద్ద టీచింగ్ హాస్పిటల్కి మెడికల్ సూపర్నెంట్ని. ఈరోజు ఆదివారం కాబట్టి ఒక హెల్త్ వీడియో చేస్తున్నాం. నేను జస్ట్ హెల్త్ వీడియోస్ స్టార్ట్ చేసి ఒక 1 month చిల్లర అయిందంతే, 2 నెలలు కూడా కాలే. కొన్ని వేల మంది చూస్తున్నారు. అది నాకు ఎంకరేజ్మెంట్ కింద ఉంది. కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఛానల్కి, కొంతమంది చూస్తున్నారు. చాలామంది ఒక్కొక్క హెల్త్ వీడియో వేల మంది చూస్తున్నారు. సో నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది. వాళ్ళు ఇంకొకరికి ఫార్వర్డ్ చేస్తున్నారు. ఈ హెల్త్ వీడియోలు స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి? ఓకే, నాకు షుగర్ లేదు, బీపీ లేదు. ఈరోజు కూడా పరిగెట్టాను. 10 కిలోమీటర్లు కంటిన్యూస్గా పరిగెట్టగలరు. కానీ బాధాకరం ఏంటంటే నా క్లాస్మేట్స్ కొంతమంది చచ్చిపోయారు. నా ప్రాణం కింద చూసుకుని ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ కొంతమంది యంగ్ ఏజ్లోనే చచ్చిపోయారు. వాళ్ళు హెల్త్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోవటం వలన, టెస్ట్ చేసుకోవటం వలన వాళ్ళ పెద్ద పెద్ద డాక్టర్స్ నా క్లాస్మేట్స్ చచ్చిపోయారండి. నాకు ఒక వీక్నెస్ ఒకటి ఉంది. నా వీక్నెస్ ఏంటంటే ఎవరైనా చచ్చిపోతే నాకు బాధ అనిపిస్తుంది. ఫ్రెండ్స్ చచ్చిపోతే నేను తట్టుకోలేను, క్లాస్మేట్స్ చచ్చిపోయినా తట్టుకోలేను, శత్రువులు చచ్చిపోయినా నేను తట్టుకోలేను. నా మనస్తత్వం. నేను మంచోడని అంటలే, కానీ నా వీక్నెస్ అది. సో ఈ వీక్నెస్ తోటి ఎవరో చావకూడదని, ప్రతి వాళ్ళు 100 ఏళ్ళు బతకాలని, ఆరోగ్యంగా యాక్టివ్గా బతకాలని నా కోరిక. ఏ విధంగా నేను ఇలా కమ్యూనికేట్ చేయగలను? సో ఈ విధంగా హెల్త్ వీడియోస్ పెట్టి అందరికీ హెల్త్ అవేర్నెస్ ఇచ్చి అందరూ 125 years 100 ఏళ్ళు పైనే బతకాలని, ఆరోగ్యంగా బతకాలని, ఎవరి మీద ఆధారపడకుండా, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా, షుగర్ రాకుండా, బీపీలు రాకుండా, జాయింట్ పెయిన్స్ రాకుండా, క్యాన్సర్ రాకుండా ఉండాలని, ఈ భూమి ఒక స్వర్గమని నేను భావిస్తున్నాను. అందుకని ఈ వీడియో. ఈరోజు టాపిక్ ఏంటంటే పాలు, మిల్క్ మంచిదా చెడ్డదా? మిల్క్ వెజిటేరియన్నా నాన్ వెజిటేరియన్నా? మిల్క్ వెజిటేరియన్ అని అనుకుంటారు, కానీ అది నాన్ వెజిటేరియన్. ఎందుకంటే జంతువు నుంచి వస్తుంది కాబట్టి. మనం తాగే పాలు నాన్ వెజిటేరియన్. ప్లాంట్ నుంచి కూడా పాలు వస్తాయి, అవి చాలా ఆరోగ్యకరం. నట్స్ నుంచి కూడా పాలు వస్తాయి, అవి చాలా ఆరోగ్యకరం. ఇప్పుడు మనం మాట్లాడుకునేది యానిమల్ మిల్క్ గురించి. ఓకే, చిన్నప్పుడు పుట్టిన వెంటనే 6 months వరకు తల్లిపాలు తాగాల. ఈ తల్లిపాలు అమృతం. 6 months వరకు. 6 months నుంచి అప్ టు 2 years వరకు తల్లి పాలతో పాటు ఇంకేదైనా సాలిడ్ ఫుడ్ బేబీకి ఇవ్వాలి. ఎంత అమృతం అంటే తల్లిపాలు చాలా ఇంపార్టెంట్. కాల్షియం ఉంటుంది, చాలా వైటమిన్స్ ఉంటాయి, న్యూట్రియంట్స్ ఉంటుంది, బేబీకి ఇమ్యూనిటీ వస్తుంది, జబ్బులు రావు, లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ పెంచుతుంది తల్లిపాలు. ఆస్తమాలు రావు, సడన్ డెత్స్ రావు. చిన్నపిల్లలు సడన్గా చచ్చిపోతారు, అన్ఎక్స్ప్లెయిన్డ్, చావరు. వీళ్ళు తల్లిపాలు బాగా తాగిన వాళ్ళు 2 years వాళ్ళకి జనరల్గా టైప్ 1 డయాబెటీస్ కూడా రాదు, ఒళ్ళు కూడా బాగా పెరగదు, ఆరోగ్యంగా యాక్టివ్గా ఉంటారు. అందుకని తల్లిపాలు 6 నెలల వరకు తాగాలని, 2 years వరకు కూడా తల్లిపాలతో పాటు వేరే సాలిడ్ ఫుడ్స్ తోటి ఇవ్వాలని హాప్కిన్స్ మెడికల్ స్కూల్ రికమెండ్ చేసింది. ఓకే,
సో చాలా ఇంపార్టెంట్ అండి. తల్లిపాలు రాకపోయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా ఫీడ్ చేయాలని కనుక్కోండి. అంతే తప్పించి వేరే మార్గాలే లేవు. నెక్స్ట్, కొంచెం పెద్ద వయసు వచ్చేటప్పటికి 9 years అరౌండ్ దాట్ ఒక 3 కప్పులు పాలు తాగితే మంచిది. లిమిటెడ్ పాలు 3 కప్పులు. ఎందుకంటే ఇందులో కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, వైటమిన్స్ ఉంటాయి, వైటమిన్ ఏ ఉంటుంది, వైటమిన్ B2 ఉంటుంది, వైటమిన్ B12 ఉంటుంది, వైటమిన్ డి ఉంటుంది. అన్ని వైటమిన్స్ ఉంటాయి, న్యూట్రియంట్స్ ఉంటాయి. చాలా మంచిది పాలు. ఎవరికి? చిన్న పిల్లలకి. అంటే స్కూల్కి వెళ్ళే టైంలో కూడా పాలు చాలా మంచిది పిల్లలకి. ఓకే, స్కూల్కి వెళ్ళే వయసులో కూడా. కానీ 25 ఏళ్ళు 30 ఏళ్ళు తర్వాత ఈ పాలే విషం. పాలు ఒక పావు లీటర్ పాలు మించి ఒక మనిషి ఏ విధంగానే తాగకూడదు. కాఫీ రూపంలో కానీ, టీ రూపంలో కానీ, పాల రూపంలో కానీ 30 ఏళ్ళ తర్వాత. కానీ మజ్జిగ తీసుకోండి. పాలు మట్టికి ప్రమాదం, మజ్జిగ చాలా మంచిది. ఈ వీడియోలో పాలు వలన ప్రమాదాలు ఏంటి? 1, స్ట్రోక్స్ ఎక్కువ, హార్ట్ అటాక్స్ ఎక్కువ, బీపీ వస్తుంది పాలు ఎక్కువ తాగితే. ఓకే, పెరిఫరల్ వాస్కులర్ డిసీజెస్, ఆర్టరీస్ అన్నీ పాడవుతాయండి పాలకి. కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి. సో హార్ట్కి చాలా చెడ్డ పాలు, ఎక్కువ పాలు. 1. 2, క్యాన్సర్. ఒక పెద్ద రీసెర్చ్ చేశారు స్వీడన్లో 2014 సంవత్సరానికి. కార్ల్ అనే ఒక సర్జన్ రీసెర్చ్ చేశాడు. చాలా పెద్ద రీసెర్చ్. 44% క్యాన్సర్లు పాలు ఎక్కువ తాగితే మగవాళ్ళకి ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది, ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. 44% ఎక్కువ. సో కార్ల్ అన్నాడు, ఇంత నేను రీసెర్చ్ చేసిన తర్వాత పాలు తగ్గించేశాను అన్నాడు. మరి మనం ఎందుకు పెంచాలా? మనం కూడా తగ్గిందాం. పాలు విషం. 30 సంవత్సరాల తర్వాత తక్కువ తీసుకోండి. ఓకే. 2, క్యాన్సర్. 3, గ్లూకోజ్ ఇంటాలరెన్స్. ఓకే, లాక్టోస్ ఇంటాలరెన్స్. ఓకే, లాక్టోజ్ అనే షుగర్ ఉంటుంది పాలల్లో. ఏముంటుంది? లాక్టోస్. ఈ లాక్టోస్ ఇంటాలరెన్స్ వస్తుంది. ఈ లాక్టోజు, మనం లాక్టోస్ తీసుకుంటాం కదా, పాలలో లాక్టోస్ ఉంటుంది అంటాను కదా, ఇట్ ఇస్ అ గ్లూకోజ్. ఓకే, ఇట్ ఈస్ అ షుగర్. ఓకే, ఈ షుగర్ని స్మాల్ ఇంటెస్టైన్లో లాక్టేజ్ అనే ఎంజైమ్ బ్రేక్ చేస్తుంది. లాక్టేజ్ బ్రేక్ చేసి గ్లూకోజ్ గ్యాలక్టోజ్ కింద మారుతుంది. ఓకే, సో ఏముంటుంది పాలల్లో? లాక్టోజ్ అని షుగర్ ఉంటుంది. ఈ షుగరు ఇంటెస్టైన్లో మనకి లాక్టేజ్ అని ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ ఈ లాక్టోజ్ని బదలగొడుతుంది, గ్లూకోజ్ కింద గ్యాలక్టోజ్ కింద. బదలగొడితే మంచిదే, బ్లడ్లో కలిసిపోతుంది. కానీ ఈ లాక్టేజ్ ఎంజైమ్ ఉండదు. వయసు పెరిగే కొద్దీ లాక్టేజ్ ఉండదు, తగ్గిపోతూ ఉంటుంది. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఒక పెద్ద రీసెర్చ్ చేసి కనుక్కున్నది ఏంటంటే 65% మనుషుల్లో లాక్టేజ్ ఎంజైమ్ ఉండదు, తగ్గిపోతూ ఉంటుంది వయసుతో పాటు అని. ఇండియన్ పాపులేషన్లో ఇంకా తగ్గిపోతుందండి, లాక్టేజ్ ఉండదండి. సో మీరు తీసుకుంటే ఏమవుతుంది? పాలు ఆ లాక్టోజ్ ఉంటుంది, ఇక్కడ లాక్టేజ్ లేదు బ్రేక్ చేయడానికి. ఇది ఇంటాలరెన్స్ వస్తుంది. మీ పొట్టకి మంచిది కాదు, మీ ఇంటెస్టైన్కి మంచిది కాదు. మీకు
తేనుపులు వస్తుంటాయి, ఈ కడుపులో మంట వస్తూ ఉంటుంది, కడుపులో మంట వస్తూ ఉంటుంది, విరోచనాలు వస్తుంటాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అండి. చిన్నప్పుడు చెప్పేటోళ్ళు పాలు తాగి పడుకోండి అని. నో, నిద్ర పట్టదు. లేదు, నిద్ర పట్టదు. చాలా మందిలో నిద్ర పట్టదు. అట్లీస్ట్ 75% పీపుల్లో నిద్ర పట్టదు. చాలా టైం పడుతుంది. ఎందుకో తెలుసా? మీకు లాక్టేజ్ లేదు కాబట్టి. ఇండియాలో లాక్టేజ్ తక్కువ రేస్లో. అమెరికాలోనే 65%లో తక్కువ ఉంది. ఏది? లాక్టేజ్ ఎంజైమ్ స్మాల్ ఇంటెస్టైన్లో, చిన్న పేగులో. ఓకే, సో ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు నైట్ సరిగ్గా నిద్ర పట్టదు, తెల్లవారుజామున లేచిపోతుంటారు, నిద్ర ఏం పట్టట్లేదని నీళ్లు తాగుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. అందుకని పాలు తాగిన తర్వాత కొంతకాలానికి దాహం వేస్తుంది, కొంత టైం తర్వాత గ్యాస్ ట్రబుల్ వస్తుంది. ఈ గ్యాస్ ట్రబుల్కి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కారణం పాలు. మీరు అంటారు పాలు తీసుకుంటే కడుపు నొప్పి తగ్గిపోతుందని. లేదు, కడుపు మంట 10 రెట్లు పెరుగుతుంది. సో పాలు వద్దు, వయసు పెరిగే కొద్ది. బటర్ మిల్క్ మంచిది, దాని గురించి చెప్తా. సో లాక్టోస్ ఇంటాలరెన్స్ ఇది 3rd ప్రాబ్లం. 4th ప్రాబ్లం, పుట్టుమచ్చలు కూడా వస్తుంటాయి ఎక్కువ. చూడండి, లేడీస్కి వయసు పెరిగే కొద్ది 18 years 17 years ఆ ఏజ్లో, ఇంటర్మీడియట్ 10th క్లాస్లో మొటిమలు అంటారు. మొటిమలు కూడా వన్ ఆఫ్ ద కారణం పాలే, వన్ ఆఫ్ ది కారణం. ఓకే, నెక్స్ట్ కిడ్నీ స్టోన్స్ కూడా వస్తాయి. ఏది? పాలు ఎక్కువ తాగితే. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ హార్ట్ డిసీజ్, క్యాన్సర్. మగవాళ్ళలో ప్రోస్టేట్ క్యాన్సర్, ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఎక్కువ. మీరు చూడండి, ఎక్కువ తాగితే డెఫినెట్గా వస్తుంది. చాలా ఇన్సిడెంట్ ఎక్కువ, 44% ఇన్సిడెన్స్ ఎక్కువ. సో పాలు తగ్గించండి. ఓకే, బటర్ మిల్క్ మళ్ళీ చాలా మంచిది. ఎందుకో తెలుసా? బటర్ మిల్క్లో B2 ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఇమ్యూనిటీ బాగుంటుంది. సో పాలొద్దు, మజ్జిగ ముద్దు. మజ్జిగ ఒక అమృతం. 2 అమృతాలు ఉన్నాయండి మనిషి తాగడానికి నీళ్లు తర్వాత. ఏంటంటే అది మజ్జిగ ఒకటి, కొబ్బరి నీళ్ళు ఒకటి. ఈ 2 పేగుకి చాలా మంచిది. పాలు మట్టికి పేగుకి మంచిది కాదు, పొట్టకి మంచిది కాదు 30 ఏళ్ళ దాటిన తర్వాత. సో ఇది కంక్లూషన్. చిన్నపిల్లలకి, అప్పుడే పుట్టిన వాళ్ళకి పాలు అమృతం. స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కూడా పాలు మంచిది. కానీ జాబ్ చేసేటోళ్ళకి, అంటే 30+ వాళ్ళకి పాలు విషం ఎక్కువ తీసుకోకండి. 250 గ్రాముల మించి వద్దు. అంటే ఒక నలుగురింట్లో ఉంటే 1 లీటర్ మించి పాలు ఉండొద్దు. ఓకే, పాలు తాగకుండానే కాఫీ, టీ తాగటం అలవాటు చేసుకోండి. బటర్ మిల్క్ తాగండి. నిద్రపోయే ముందు బటర్ మిల్క్ తాగితే కూడా చాలా మంచిది. ఓకేనండి, హ్యావ్ ఎ గుడ్ సండే. థ్యాంక్ యూ.